ఓం నమో శ్రీ సత్యదేవాయ నమః. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథలు తృతీయ అధ్యాయం ప్రారంభం. సూతుడు మరో కథను చెప్పడం మొదలుపెట్టారు. ఓ మునులారా, పూర్వం ఉల్కాముకుడనే రాజుండేవాడు. అతడు ఇంద్రియాలను జయించినవాడు, సత్యవంతుడు. ప్రతిదినం దేవాలయానికి వెళ్ళేవాడు. ఆ రాజు ఒకనాడు ధర్మపత్ని సమేతుడై భద్రశీలా నది తీరంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉన్నాడు. ఇంతలో సాధువు అనే ఒక వర్తకుడు అక్కడికి వచ్చాడు. అపారమైన ధనరాశులతో వస్తువులతో ఉన్న నావను తీరాన నిలిపి వ్రతం చేస్తూ ఉన్న ఆ రాజును సమీపించి వినయంతో ఇలా అడిగాడు. ఓ రాజా, భక్తి శ్రద్ధలతో మీరు చేస్తున్న ఈ వ్రతం ఏమిటి? దయచేసి నాకు వివరించండి, తెలుసుకోవాలని ఉంది అని అడిగాడు. అంతట రాజు, ఓ సాధు, పుత్ర సంతాన ప్రాప్తి కోసం మేము ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాం. మహారాజు చెప్పిన ఆ మాటలు విన్న ఆ సాధువు, ఓ రాజా, నాకు కూడా సంతానం లేదు. ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే సంతానం కలుగుతుందంటే నేను కూడా ఈ వ్రతాన్ని చేస్తాను అని అన్నాడు. తరువాత సాధువు తన వ్యాపారాన్ని ముగించుకొని ఇంటికి వచ్చి భార్య అయిన లీలావతితో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని గురించి చెప్పాడు. భక్తి శ్రద్ధలతో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి తమకు సంతానం కలిగితే తప్పకుండా ఈ వ్రతం ఆచరించాలని సంకల్పం చేసుకున్నారు. కొంతకాలానికి లీలావతి గర్భవతి అయ్యింది. 10వ మాసంలో పండంటి బాలికను ప్రసవించింది. ఆ బాలిక శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉంది. తల్లిదండ్రులు ఆమెకు కళావతి అనే పేరు పెట్టారు. అప్పుడు లీలావతి తన భర్తతో, నాథా, మనకు సంతానం కలిగితే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చెయ్యాలని అనుకున్నాం కదా, మనకు పుత్రిక ఉదయించింది కదా, కనుక ఈ వ్రతం చేసుకుందాము అని భర్తకు చెప్పింది. దానికి ఆ వర్తకుడు, లీలావతి, మన అమ్మాయి వివాహ సమయంలో తప్పక ఆ వ్రతం చేద్దాము అని భార్యను సమాధానపరిచాడు. వ్యాపారం పనిపైన వేరే నగరానికి వెళ్ళాడు. కళావతి క్రమంగా యుక్త వయసుకు చేరుకుంది. తండ్రి అయిన సాధువు తన తోటి వర్తక సహచరులతో ఆలోచించి కళావతికి వరుణ్ణి వెతికించేందుకు దూతను పంపాడు. ఆ దూత దేశ సంచారం చేసి కాంచన నగరం నుంచి యోగ్యుడైన పెళ్లికొడుకును వెంట పెట్టుకుని వచ్చాడు. అందగాడైన ఆ వైశ్య బాలకుణ్ణి చూసిన సాధువు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. అమ్మాయి పెళ్లి వేడుకల్లో ఆనందిస్తూ సాధువు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయడం మరిచాడు. కొంతకాలం గడిచింది. వ్యాపార దక్షత గల సాధువు వ్యాపారం కోసం అల్లునితో సహా విదేశాలకు బయలుదేరి వెళ్ళాడు. చంద్రకేతుడనే మహారాజు యొక్క పరిపాలనలో ఉన్న రత్నసానుపురం అనే నగరాన్ని వాళ్ళిద్దరూ చేరుకున్నారు. దురదృష్టవశాత్తు అదే రోజున రాజుగారి ధనాగారంలో దొంగలు పడ్డారు. వారిని రాజభటులు తరుముతూ ఉండగా సాధువు ఇతర వర్తకులు ఉన్న వైపునకు దొంగలు పరిగెత్తుకుని వచ్చారు. రాజభటులను చూసిన దొంగలు భయపడి వారి వద్దన ఉన్నటువంటి ధనాన్ని సాధువు ఉన్న చోట పారవేసి వెళ్ళిపోయారు. రాజభటులు వచ్చి వర్తకుల వద్దనున్న రాజధనాన్ని చూసి ఆ వర్తకులే దొంగలని నిశ్చయించుకున్నారు. సాధువును అతని అల్లుణ్ణి బంధించి రాజు వద్దకు తీసుకుపోయారు. ఆ రాజభటులు, మహారాజా, ధనంతో కూడా దొంగలను పట్టి తీసుకుని వచ్చాము, విచారించి శిక్షించండి అని చెప్పారు. అంతట చంద్రకేతు మహారాజు విచారణ అవసరం లేదని అంటూ వారిని చెరసాలలో బంధించండి అని భటులను ఆజ్ఞాపించాడు. వర్తకులంతా మొత్తుకున్నా వారినెవ్వరూ పట్టించుకోలేదు. భటులు వారిని కారాగారంలో బంధించారు. అది చాలదన్నట్లుగా చంద్రకేతు మహారాజు వర్తకుల పడవల్లో ఉన్న ధనం కూడా దొంగ సొమ్ము అయి ఉండవచ్చని భావించి తన ధనాగారానికి చేర్పించాడు. సాధువు చెరసాలలో మగ్గుతూ ఉన్న కాలంలోనే ఇంటి వద్ద సాధువు భార్య లీలావతి కూడా కష్టాలు పాలయ్యారు. వారి ఇంటిలో దొంగలు పడి సంపదనంతా దోచుకుపోయారు. లీలావతి తీవ్ర మనోవేదనతో రోగగ్రస్తురాలయ్యింది. తినటానికి కూడా తిండి లేక ఇంటింటికి తిరిగి బిచ్చమెత్తుకుని బ్రతకసాగింది. కుమార్తె కళావతి కూడా తల్లితో పాటు బిచ్చమెత్తుకోసాగింది.
అలా ఒకనాడు భిక్షాటన చేస్తూ తిరుగుతూ ఒక ఇంటిలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతూ ఉండగా చూసింది కళావతి. ఆ వ్రతము వ్రతకథ పూర్తయ్యేదాకా విని కరుణించి కాపాడమని స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంది. అక్కడ ప్రసాదాన్ని కూడా స్వీకరించి బాగా ప్రొద్దుపోయిన తర్వాత ఇల్లు చేరుకుంది. ఆలస్యంగా వచ్చిన కళావతిని చూసిన లీలావతి కోపగించి, అమ్మాయి, ఇంత రాత్రి వరకు ఎక్కడున్నావు అని నిలదీసింది. అందుకు కళావతి, అమ్మా, నేనొక ఇంట శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతూ ఉండగా చూస్తూ అక్కడే ఉండిపోయాను. అమ్మా, ఆ వ్రతం చేసుకున్న వారికి కోరిన కోరికలు తీర్స్తుందంట కదా అని అడిగింది. లీలావతి కుమార్తె మాటలు విని, అమ్మాయి, నువ్వు పుడితే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తానని మీ తండ్రి గారు గతంలో మొక్కుకున్నారు. నేటి వరకు చేయకపోవడం మూలంగానే మనకు ఈ కష్టాలు వచ్చి పడ్డాయి. మన కష్టాలు తీర్చడానికి తరుణోపాయం మనం వ్రతం చేయడమే అంటూ అప్పటికప్పుడే వ్రతం సంకల్పించింది. వర్తకుని భార్య అయిన లీలావతి, కుమార్తె కళావతి కలిసి ఉన్నంతలో మిక్కిలి భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు. స్వామి, మా అపరాధం మన్నించండి, మమ్మల్ని క్షమించి నా భర్త అల్లుడు సుఖంగా ఇల్లు చేరేలాగా దీవించండి అని ప్రార్థించింది. లీలావతి చేసిన వ్రతానికి ఆ సత్యదేవుడు సంతోషించి ఆ రాత్రి చంద్రకేతు మహారాజుకి కలలో కనిపించి ఈ విధంగా చెప్పారు. రాజా, నీవు బంధించిన వారిద్దరూ దొంగలు కారు, వారు వర్తకులు. రేపు ఉదయాన్నే వారిద్దరిని విడిపించి వారి ధనం వారికిచ్చి పంపించి వేయి అని ఆజ్ఞాపించారు. మరునాడు ఉదయాన్నే రాజు సభను ఏర్పాటు చేశారు. గత రాత్రి తాను చూసిన స్వప్నాన్ని అందరికీ వివరించారు. వర్తకులను విడిపించి తీసుకురమ్మని భటులను ఆజ్ఞాపించాడు. భటులు తీసుకువచ్చిన వర్తకులిద్దరూ రాజుకు నమస్కరించి భయభ్రాంతులై నిశ్చేష్టులై నిలిచున్నారు. రాజు వర్తకులను చూసి, వర్తక శ్రేష్ఠులారా, మీకీ ఆపద దైవవశమున సంభవించినది, భయపడకండి అని ఓదార్చి వారిని బంధ విముక్తులను చేశాడు. వారిని నూతన వస్త్రములతో సత్కరించాడు. ఇంకా అనేక విధాలుగా వారిని గౌరవించి వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ధనాన్ని కూడా రెట్టింపుగా ఇచ్చి వారిద్దరిని సంతోషపరిచాడు. సకల మర్యాదలతో వారిని సాగనంపాడు. వర్తకులు పరమానందభరితులై పడవని ఎక్కి రత్నపురానికి బయలుదేరారు. తృతీయ అధ్యాయం సంపూర్ణం.